ఇక్కడ ఇడ్లీ కోసం అయితే ఒక కప్పు మినపప్పుకి 3 కప్పులు రవ్వ అయితే నానబెట్టేసుకున్నానండి. మినపప్పు అయితే ఒక 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. రవ్వని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నానబెట్టేసుకున్నాను. మినపప్పు ఎంతసేపు ముందే నానాలండి. రవ్వ అయితే కాసేపు ఆగిన తర్వాత నానితే సరిపోతుంది. రవ్వని మనము ఇడ్లీ కోసం యూజ్ చేసినప్పుడు బాగా వైట్గా సాఫ్ట్గా రావడం కోసం ఇందులో అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని వాష్ చేసుకుంటున్నాను. ఇలాగే 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీస్ అనేవి చాలా తెల్లగా ఇంకా సాఫ్ట్గా వెన్నలాగా వస్తాయన్నమాట. చాలా స్పంజీగా కూడా ఉంటాయి. ఇంకా మరిన్ని టిప్స్తో స్పంజీగా సాఫ్ట్గా వైట్గా ఇడ్లీ ఎలా రెడీ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. లింక్ అయితే కింద ఇస్తున్నాను, ఈ వీడియో కింద ఒకసారి చెక్ చేయండి. ఇలా సెకండ్ టైం కూడా మళ్ళీ సాల్ట్ వేసేసుకొని వాష్ చేసుకున్నాను. చూడండి ఎంత వైట్గా వచ్చిందో రవ్వ. ఇడ్లీస్ కూడా చాలా సాఫ్ట్గా వైట్గా వస్తాయండి ఇలా రెడీ చేసుకుంటే. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.